ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అదేవిధంగా యోగా థెరపిస్ట్ డాక్టర్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. పపాయ ఇది చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది, చూస్తేనే తినాలనిపించే విధంగా ఉంది, కానీ ఇది తినడానికి కాదు నవీన్ అని చెప్పేసి మీరు అన్నారు. సో పపాయతో మనము హెయిర్ ఫాల్ని ఏ విధంగా అరికట్టచ్చు, అదేవిధంగా గ్రే హెయిర్ని కూడా మనం మార్చుకునే టెక్నిక్స్ ఉన్నాయని చెప్పేసి అన్నారు. సో అదేంటి అనేది అయితే ఒకసారి తెలుసుకుందాం సార్. సో అంటే మామూలుగా ఇంటర్నల్గా యూస్ చేస్తుంటారు పపాయ. చాలామందికి ఇంటర్నల్గా యూస్ చేయడం తెలుసు, బట్ ఇంటర్నల్గా యూస్ చేయడం కంటే కూడా రైట్ దీన్ని ఎక్స్టర్నల్గా హెయిర్ గ్లో పెంచుకోవడానికి, హెయిర్ గ్రోత్ అవ్వడానికి, హెయిర్ ఫాల్ తగ్గడానికి ఎలా వాడుకుంటారనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూస్తున్నాం. రైట్. సో ఇంటర్నల్ కూడా బెనిఫిట్ ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం ఎక్స్టర్నల్ ఎలా యూస్ చేయాలి అంటే మీకు మంచిన పండిన పపాయ అంటే మీకు ఇలా తెలిసిపోతుంది, ఈ ఎలోయిష్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది. రైట్. మీకు ఒకవేళ కుదిరితే మంచి నాటు పపాయ తీసుకోండి. అంటే విత్తనాలు ఉన్నవి అంటే ఒడికన్సే ఈ హైబ్రిడ్ అయితే దాంట్లో విత్తనాలు ఉండవు. రైట్. సో మంచి రైపెన్ పపాయ తీసుకోండి, దాని ఇలా పీసెస్లో ఆ తొక్క తీసేసి సీడ్స్ తీసేసి చాప్ చేసి పెట్టుకోండి. దీన్ని మ్యాష్ చేయండి. రైట్. ఒకవేళ లేదంటే మీరు మిక్సీలో వేసి ఒక రౌండ్ తిప్పినా కూడా మంచి పేస్ట్ అయిపోతుంది. సండే మార్నింగ్ అంటే మామూలుగా వర్కింగ్ వాళ్ళందరి గురించి చెప్తున్నాను. సండే మార్నింగ్ ఈ ఏదైతే పేస్ట్ వస్తుందో దాన్ని హెయిర్కి మొత్తం అప్లై చేయండి. మంచిగా కురుల వరకు అప్లై చేయండి, అంటే ఆ రూట్స్ వరకు కూడా మసాజ్. దాంట్లో మళ్ళీ ఏమన్నా మిక్స్ చేయాలా? ఏమీ అక్కర్లేదు, ప్లెయిన్ పపాయ పేస్ట్ మాత్రమే అప్లై చేసేయండి. చేసేసి మీరు ఒక 1 hour అలా ఉంచేసి డ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీరు రెగ్యులర్ వాష్ చేసేసుకొని చూడండి, మీకు ఖచ్చితంగా మంచి గ్లో వస్తుంది. అంటే ఎట్లాంటి కండిషనర్ అవసరం లేదు, ఏమీ అక్కర్లేదు, మంచి గ్లో వస్తుంది. ఎట్ ద సేమ్ టైం అంటే మనకు ఉన్న అన్ని ఫ్రూట్స్ల కల్లా రైట్ షుగర్ పేషెంట్స్ కూడా తినగలిగే ఫ్రూట్ పపాయ. రైట్. అంటే వెయిట్ లాస్ ప్రోగ్రామ్లో ఉన్న వాళ్ళు కానీ లేదా డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవాలి, తినాలి అంటుంటారు, రివర్స్ చేసిన వాళ్ళు కనుక కొంచెం వాళ్ళు ఏంటంటే మరి ఇట్లా పండినది కాకుండా దూరగా ఉన్నది తీసుకోవచ్చు. పపాయ లోపలికి వెళ్ళి సరిపోతుంది. మీరు మళ్ళీ ఒక డౌట్ రావచ్చు ఏంటంటే ఇప్పుడంటే వింటర్ సీజన్ బాగానే ఉంది, సమ్మర్లో వేడి చేస్తుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. సో అప్పుడు ఏం చేస్తారంటే మీరు తినడానికి ఒక 1/2 hour ముందు సేమ్ ఇలాగే చాప్ చేసుకొని ఇంకా కొంచెం చిన్నగా పీసెస్ చాప్ చేసేసుకొని దీన్ని పెరుగులో నానబెట్టేసేయండి. ఓకే. పెరుగులో నానబెట్టేసేసి లైట్గా తినే ముందు పెప్పర్ పౌడర్ వేసుకోండి. ఓకే. ఇది ఏ సీజన్లో అయినా దొరుకుతుందా? ఇప్పుడు మనకు అన్ని సీజన్లో దొరికిపోతున్నాయి కదా. సో ఆ పెరుగులో నానబెట్టడం వల్ల దీని యొక్క వేడి అనేది తగ్గిపోతుంది అనమాట. రైట్. సో బట్ ఒకటేంటంటే ప్రెగ్నెంట్ విమెన్ ఎస్పెషల్లీ ఫస్ట్ ట్రైమిస్టర్లో ఉన్న వాళ్ళు మాత్రం పొరపాటున కూడా పప్పడికాయ తినకూడదు. రైట్. అంటే అక్కడ అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈవెన్ పీరియడ్స్లో ఉన్న వాళ్ళు కూడా పపాయ తినకూడదు, బ్లీడింగ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ రెండు వదిలేసి మిగతా ఎవరైనా కూడా ఏ సిచ్యువేషన్ అంటే బీపీ ఉన్నా షుగర్ ఉన్నా ఎవరైనా కూడా తినవచ్చు, హ్యాపీగా తినచ్చు. కానీ అప్లై హెయిర్కి చేసుకోవడం మాత్రం ఎవరైనా చేసుకోవచ్చు. ఇది ఎక్స్టర్నల్ కదా, ఎవరైనా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బట్ ఇంటర్నల్ కన్జంప్షన్లో ఈ 2 విషయాలు వదిలేస్తే ఇందాక చెప్పినట్టుగా మెన్స్ట్రల్ సైకిల్లో ఉన్నవాళ్ళు రైట్, ప్లస్ అంటే సైకిల్ టైంలో, ప్లస్ ప్రెగ్నెన్సీలో ఎస్పెషల్లీ ఫస్ట్ ట్రైమిస్టర్లో అది వదిలేసి మిగతా వాళ్ళందరూ కూడా హ్యాపీగా తినొచ్చు. వెయిట్ లాస్ ఎవరైతే ప్రోగ్రాంలో ఉంటారో వాళ్ళు ఈవినింగ్ తిన్నట్లయితే మీకు నెక్స్ట్ డే మార్నింగ్ మోషన్ ఎంత ఫ్రీ అవుతుందంటే అసలు చెప్పాల్సిన పని లేదు. అంటే కాన్స్టిపేషన్ సమస్య కూడా తగ్గిపోతుంది. ఓకే. ఇది అంటే ఏంటి లింక్ ఏంటి సార్ మన హెయిర్కి దీనికి ఉన్నాయి? ఏం కాంపోనెంట్స్ ఉన్నాయి ఇందులో? అంటే దీంట్లో ఏదైతే ఈ విటమిన్ ఏ రిచ్గా ఉంటుంది కదా, ఆ విటమిన్ ఏ రిచ్ ఈ హెయిర్ని ఫ్రీ చేస్తుంది అనమాట. అంటే మనం ఇప్పుడు ఏదైతే ఒడికన్సే ఈ సిటీలో మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం, ప్లస్ హెల్మెట్ పెట్టుకుంటూ ఉంటాం, దానివల్ల అసలు దానికి ఒడికన్సే హెయిర్ అంతా టైట్ అయిపోయి దానికి అసలు గాలి ఆడకుండా ఉంటుంది. సో కొంచెం ఇది చేస్తే అది ఫ్రీ అయిపోయి మంచి షైనింగ్. మామూలుగా మనిషి జీవం అనేది మొక్కలకి జీవం ఉన్నప్పుడు బాగా ఎట్లా కలకలాడుతామంటాయో ఎగ్జాక్ట్ అట్లా సరిగ్గా గాలి తగలకుండా కూడా ఇవి మొత్తం అట్లా వాడిపోయినట్టుగా గ్లో తగ్గిపోతా ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు అబ్బాయిలతో కూడా అమ్మాయిలు కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సి కంపల్సరీ అయిపోయింది కదా. ఇంకోటి మనం ఇంట్రొడక్షన్లో చెప్పినట్టుగా ఇది వచ్చేసేసి హెయిర్ గ్రోత్కి, అదేవిధంగా ఒత్తుగా ఉండడానికి, తర్వాత షైనింగ్ అవ్వడానికి. అవును. కానీ చిన్న ఏజ్లోనే మనం గ్రే హెయిర్ చూస్తూ ఉన్నాం. అట్లాంటి వాళ్ళకి ఏం రెమెడీస్ ఉన్నాయి సార్ ఫుడ్ ద్వారా? గ్రే హెయిర్ కంటే కూడా ఇంకా దారుణమైన సమస్య బాల్డ్ హెడ్. ఎస్.
రైట్. సో వాళ్ళకి మనం ఇచ్చే సజెషన్ ఏంటంటే మునగాకు జ్యూస్ తాగాలి. ఒక 30 days మీరు ఖచ్చితంగా మునగాకు జ్యూస్ తాగితే, అంటే మీరు డైరెక్ట్గా ప్లెయిన్ మునగాకు జ్యూస్ కనుక తాగలేకపోతే ఇబ్బంది పడాల్సిన పని లేదు. పాలకూర మునగాకు 2 కలుపుకొని తాగేసేసుకోవచ్చు. రైట్. ఎంటీ స్టమక్లో మార్నింగ్ ఉదయం లేవగానే తాగండి, ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ వస్తుంది. లేదు మీరు మార్నింగ్ కుదరదు అని అనుకుంటే ఈవినింగ్ తాగేసేయచ్చు, ఇబ్బంది అంటే లేదు. పూర్తిగా బట్టతల వచ్చిన వాళ్ళకైతే కాదు, కానీ అది ఎంటికలు ఊడిపోవడం అనేది ఆగుతుంది. యా. అంటే పూర్తిగా పట్టతల వస్తే కనుక మన ప్యూర్ కోకోనట్ ఆయిల్, అంటే మీరు గానుగలో కొబ్బరిను పట్టించుకోవాలి. అంటే కురుడులు అంటారు కదా, రైట్, రౌండ్గా ఉండే కొబ్బరి ఉంటుంది కదా, ఆ గానుగకు వెళ్ళి ఆ కురుడులు తీసుకొని దాంతో నూనె పట్టించుకొని మీరు వంట డైరెక్ట్గా దాంతో చేసేసుకోవాలి. ఓకే. రైట్. నెక్స్ట్ ఏంటంటే ఆ ఆయిల్ని కొంచెం తాగుతూ ఉండాలి. కేరళ స్టైల్లో మీరు నీళ్లు తాగినట్టుగా తాగి. కేరళ వాళ్ళకి చూస్తే హెయిర్ చాలా లాంగ్ ఉంటుంది, లేడీస్ కి చాలా థిక్ ఉంటుంది, లాంగ్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది. వాళ్ళ రీజన్ అదే అనమాట. ఫుడ్ కూడా కోకోనట్ ఆయిల్ తోనే వాళ్ళు వంట మొత్తం కోకోనట్ ఆయిల్ తో చేసుకోవాలి. ఇంకా మీకు అడిషనల్ రిజల్ట్ రావాలంటే డైలీ ఒక 50 ml ఆయిల్ తాగేసేయాలి. ఓకే. కాకపోతే మళ్ళీ ఒరిజినల్ అంటే మీరు గానుగలో దగ్గర ఉండి మీరే కురిడీలు తీసుకెళ్ళి, మామూలు కొబ్బరి కాదు, రౌండ్గా ఉండే కురుడు కొబ్బరి ఉంటాయి కదా, అవి తీసుకెళ్ళి వాటితో ఆయిల్ పట్టించుకొని అవి. ఆఫ్ ది రికార్డ్ నాతో మీరు ఈ నూనెలకు సంబంధించి కూడా కొన్ని చెప్పారు, కాంపోనెంట్స్ చెప్పారు. సో అది ఇంకొక వీడియోలో చేద్దాము, అంటే హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండడం కోసం. అదేవిధంగా గ్రే హెయిర్ అనేది తగ్గించుకోవడానికి కూడా చాలా టెక్నిక్స్ ఉన్నాయన్నారు, అది ఇంకో వీడియోలో చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.